పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఈ రాత్రి నిన్ను నా హృదయముతో చాచిన చేతులతో నిన్ను స్తుతిస్తున్నాం. నీ అపారమైన కృపను బట్టి గత వారమంతా మమ్మల్ని కాసి కాపాడి శుక్రవారం నైనా ఈ ఉపవాస ప్రార్థనలు నీ పరిశుద్ధ పాద సన్నిధిలో మమ్మల్ని నిలువబెట్టే ప్రభా. అంత మాత్రమే కాకుండా మా పనిపాట్లలో మీరే మాకు తోడై ఉండి ఈ రాత్రి నీ సుముఖములో నీ సన్నిధిని సమీపించి భాగ్యమును దయచేస్తున్నాయినా. ఇప్పటి వరకు చక్కటి పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, స్తుతుల ద్వారా మీరు మహిమ పొందినారు. ఈ సమయమందు నీ దాసును ప్రార్థిస్తుండగా కూడా వచ్చిన ప్రజలు మరి దీవించి, ఇంకా నీ సన్నిధికి రానివ్వని బిడ్డలను కూడా త్వరగా మీరు నడిపించి ఆత్మ సంబంధమైన కార్యాన్ని మీరు జరిగించి నీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు, అందరికీ వందనాలమ్మ. ప్రభు మిమ్మల్ని దీవించి ఆయన రాజ్య వారసత్వానికి మిమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచునుగాక, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి వేదవాక్యమును చదువుకుందాం. సత్యవేద బైబిల్ గ్రంథము నుండి అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘమునకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యాన్ని చూడండి. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినైయుందును, మీరు నాకు కుమారులై కుమార్తెలునై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, అపోస్తలుడైనటువంటి పౌలు ఈ లేఖను అంటే ఉత్తరాన్ని 2వ పర్యాయము కొరింథీ సంఘానికి, కొరింథీ ప్రజలకు రాస్తూ, కొరింథీలో ఉన్నటువంటి ఆ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులకు ఈ లేఖను రాస్తూ అతడు ఏమంటున్నాడు తెలుసండి? సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇవి నా మాటలు కాదు, నా ఉద్దేశాలు కాదు, నా ఆలోచన కాదు. ఈనాడు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము చూసినట్లయితే మనుష్యుడు తన ఇష్టానుసారముగా తన మనస్సుకు నచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ప్రజలు కూడా వారి మనస్సుకు నచ్చినటువంటి మాటలను వారు వింటూ వాటికి వారి యొక్క మరి సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, దీన్ని గూర్చి అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే, ఈ కడవరి దినాలలో ప్రజలు ఎలాగున్నారంటే తెలుసండి, విశ్వాసులు ఎలాగున్నారు. జాగ్రత్తగా వినండి అమ్మ. ఈ కడవరి దినాలలో విశ్వాసులు ఎలాగున్నారంట, దురద చెవులు కలిగినటువంటి వారై ఉన్నారట. ఎటువంటి దురద తెలుసండి? మంచి మాటలు ఇవి వింటలేదండి, మంచి మాటలను స్వీకరించట్లేదు. ప్రజలు దురద చెవులు కలిగినటువంటి వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధ, ఏ బోధ వింటున్నారండి? ఏమండి, నిజమైనటువంటి బోధ వినేవారు చాలా తక్కువ మంది అండి. ఈ లోకములో ఏ సంఘం పెద్దదంటే అబద్ధ బోధకుల సంఘమే పెద్దదండి, సాతాను సంఘమే పెద్దదండి. దేవుని సంఘం పెద్దదా, సాతాను సంఘం పెద్దదంటే ఏ సంఘం పెద్దది? ఏమండి, చాలామంది ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతున్నారని కారణం ఏంటో తెలుసండి? వారి చెవులు ఎలాగున్నాయండి? దురద చెవులు కలిగినటువంటి వారే ఉన్నారు. నిజమైనటువంటి వాక్యాన్ని వారి హృదయంలోకి చేర్చుకోవట్లేదంటే వారి యొక్క చెవులు ఎలాగున్నాయి? దురద చెవులు. స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకుల్ని పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక, అంటే యేసు ప్రభుకి నిజమైన బోధ ఏంటంటే మనిషిని ఇచ్చ నుండి పుట్టినటువంటి బోధ కాదండి, దేవుని ఆత్మ ద్వారా పుట్టిన బోధ. ఈ రాత్రి నేను చెప్పే మాటలు మీకు కష్టంగా కటువుగా ఉన్నాయంటే దాని అర్థం ఏంటో తెలుసండి? మీరు ఇంకా లోకములో ఉన్నారు, దేవుని ఆత్మ మీలో ఉంటే దేవుని ఆత్మ చెప్పే సంగతులు మీరు వినగలుగుతారు. అందుకే ప్రకటన గ్రంథములో అపోస్తలుడైనటువంటి యోహాను ఏమంటున్నాడు తెలుసండి? ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొంది ఆత్మ కలిగినటువంటి వాడు
ఆత్మ చెప్పు సంగతులు వినుగాక. సంఘములో ఆత్మ కలిగినటువంటి వాడు ఆత్మ చెప్పే సంగతులు ఏం చేస్తాడు? వింటాడు. ఆత్మ లేనటువంటి వాడు వాటిని ఏం చేయడండి? వినడు. కొరింథీ సంఘములో కూడా పౌలు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడో తెలుసండి. వారి యొక్క అంతఃకరణం ఎలాగుందో తెలుసండి. వారి యొక్క అంతఃకరణం అంటే అంతరాత్మ ఎలాగుందో తెలుసండి. సంకుచితమైపోయి ఉన్నదట. అర్థమవుతుంది నా మాటలు? వారి అంతఃకరణం ఎలాగుంది? సంకుచితమైపోయిందట. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, నేను చెప్పే మాటలు ఉన్నాయి చూడండి, నేను రాస్తున్నటువంటి ఈ మాటలు, నేను ప్రకటించిన ఈ మాటలు నేను చెప్పిన మాటలు కాదు, కానీ సర్వశక్తుడైనటువంటి ప్రభు చెప్తున్న మాటలు. మరి వారి యొక్క అంతఃకరణము ఎలాగుందట? సంకుచితమైపోయిందట. మరి పౌలు గారి యొక్క అంతఃకరణం ఎలాగుందట తెలుసండి? విశాలమై ఉందట. దేవునికి స్తోత్రం. మన అంతఃకరణం ఎలాగుండాలటండి? విశాలంగా ఉండాలి. అది సంకుచితంగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది తెలుసండి? దేవుని మాటలకు అక్కడ ఏముండదటండి? చోటు ఉండదటండి. ఎప్పుడైతే మన అంతఃకరణము సువిశాలంగా ఉందో దేవుని మాటలు మనం వినగలుగుతాం. ఇక్కడ ప్రభు చెప్తున్న శ్రేష్టమైన మాట ఏంటో తెలుసండి. మరియు నేను మిమ్మును చేర్చుకొందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సర్వశక్తుడైన దేవుడు అంటున్నాడండి, నేను మిమ్మల్ని ఏం చేస్తానన్నాడు? చేర్చుకుంటాను. మీకు నాకు సంబంధం లేదు. పాపం చేసే ప్రతివాడు ఎవరి కొడుకండి? పాపం చేసి ప్రతివాడు ఎవరి సంతానం? యేసు ప్రభు ఏమన్నాడు? ఓ ఈ సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని ఎవడు తప్పించగలడు? ఏ సంతానం అంటే ఇది? సర్ప సంతానం. మనం ఏ సంతానంలో నుండి వచ్చాం? మనం ఏ సంతానంలో నుండి వచ్చాం? మీరు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, కానీ నేనైతే సర్ప సంతానంలో నుండి వచ్చాను. లోకములో నుండి వచ్చాను, పాపములో నుండి వచ్చాను, అవిధేయతలో నుంచి వచ్చాను, అక్రమంలో నుంచి వచ్చాను, అతిక్రమంలో నుండి వచ్చాను. అట్టి నన్ను దేవుడు ఏం చేశాడు తెలుసండి? స్వీకరించాడు. ఎలాగంటే తన కుమారునిగా స్వీకరించాడు. అలాంటి నన్ను ఆయన చేర్చుకున్నాడు. ఎందుకు ఆయన చేర్చుకున్నాడు? ఆయనకు కుమారునిగా ఉండడానికి. ఎందుకు నిన్ను చేర్చుకున్నాడు? ఆయనకు నువ్వు కుమార్తెగా ఉండడానికి. కుమారుడు కుమార్తె ఎలాగుండాలని ప్రభు చెప్తున్నాడు తెలుసండి. నేను అంతఃకరణము, నా అంతఃకరణం ఎలాగుందంటున్నాడండి? విశాలంగా ఉంది. చూడండి, బైబిల్ గ్రంథములు అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీయులకు రాసిన పత్రికలు, 2వ పత్రికలోని 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఈ 6వ అధ్యాయంలో 11వ వచనం చదవండి. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. ఎంత స్పష్టంగా చూడండి అమ్మా. అరమర లేకుండా అంటే ఏది దాచుకోకుండా. చాలామంది ఏం చేస్తారంటే బైబిల్ అసలు విషయాలు చెప్పరండి. చాలా సంఘాల్లో ప్రజలకు ఏం తెలుసు అంటే, అయ్యా మాకు ప్రకటన గ్రంథం, మాకు కీర్తనల గ్రంథం తెలుసు, సువార్తలు తెలుసు. ఏ గ్రంథం అండి? కీర్తనలు, సువార్తలు. 4 సువార్తలు, కీర్తనల గ్రంథం దాటి అక్కడ వేరే గ్రంథం గురించి వేరే సబ్జెక్ట్ చెప్పరండి. ఎన్నాళ్ళున్న ఆ కీర్తనల గ్రంథమే, ఎంతకాలం నా సువార్తలేనండి. అంటే యేసు ప్రభు జీవిత చరిత్ర చెప్తారు, దావీదు యొక్క విశ్వాసము, దావీదు చేసిన కార్యాలు, వీటిని గురించి మాట్లాడతారండి. ఒక లోతైనటువంటి అనుభవంలోనికి వారు తీసుకువెళ్ళరు. వారి అంతఃకరణం ఎలాగుంది తెలుసండి? ఎలాగుంది? సంకుచితమైపోయి ఉంది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రియమైన అపోస్తలుడైనటువంటి పౌలు ఏం చెప్తున్నాడు తెలుసండి? ఏం చెప్తున్నాడు తెలుసా? అరమర లేకుండా నేను మీతో మాట్లాడుతున్నాను, అరమర లేకుండా మీతో చెప్తున్నాను. అంటే ప్రభువు నాకు తెలియజేసిన దేనిని నేనేం చేయట్లేదు? దాచుకోవట్లేదు. అది చెప్పినవి దాచుకుని నేను మాట్లాడట్లేదు. అరమరిక లేకుండా నేను మీతో మాట్లాడుచున్నాను. మీ హృదయము, చదవమ్మా, విశాలపరచబడి ఉంది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు, కానీ
మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. అర్థమవుతుందమ్మా? మీ ఎడల మాకున్నటువంటి అంతఃకరణ ఉంది తెలుసా? చాలామంది ఏమనుకుంటారో తెలుసండి, పాస్టర్ గారు నాతో సరిగ్గా మాట్లాడలేదు, పాస్టర్ గారు నాతో సరిగ్గా ఉండట్లేదు అంటే, ఒక విధంగా చెప్పాలంటే దేవుడు నాతో సరిగ్గా ఉండట్లేదు అని ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. నేను వారిని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు దేవునితో ఎలాగుంటున్నారు? మీరు సేవకునితో ఎలాగుంటున్నారు? అవునా కదమ్మా? ఇప్పుడు ఎదటి వ్యక్తి మనల్ని ప్రేమించట్లేదు అని మనం అనుకున్నప్పుడు మనం ఆ వ్యక్తిని ఎంతవరకు మనం ప్రేమిస్తున్నాం? అర్థం అవ్వట్లేదు. దేవుడు మనకేదో చేయలేదని అనుకున్నాం, దేవునికి మనం ఎంతవరకు చేస్తున్నాం? దేవుడు మనల్ని చూడట్లేదు అనుకున్నాం, మనం ఎంతవరకు దేవుడిని చూస్తున్నాం? దేవుడు మన ప్రార్థన వినట్లేదు అనుకున్నాం, దేవుని మాట మనం ఎంతవరకు విన్నాం? ఎప్పుడైనా ఇటువంటి ప్రశ్నలు వేసుకుంటే ఆయన ఎలాగున్నా సరే నువ్వు సక్రంగా ఉంటావు. ఏమంటున్నాడు? నా జీవితంలోనికి మరణమే సమీపించిన నేను నిన్ను, అంటే నన్ను మరణానికి నువ్వు అప్పగించిన నేను నిన్ను విడిచిపెట్టను. నేను నీ మాట అంటాను, నీకు లోబడతాను. ఎంత శిక్ష వేసినా సరే నీ మాటకు నేను జవదాటను, నీ చిత్తాన్ని నేను జరిగిస్తాను. ఇది ఉందా మీకు? కొంచెం కష్టం కలిగితే, కొంచెం బాధ కలిగితే, అనుకున్న పని అనుకున్నట్టుగా అవ్వకపోతే మన మొఖాలు చూడలేరు. ఏమండి, మీరు వచ్చి ప్రార్థన చేయమన్నారు, నేను ప్రార్థన చేసి జరగలేదనుకోండి, మీ మొఖాలు ఎలాగుంటే తెలుసండి, ఆనందం తాగిన మొఖాల కన్నా వికారంగా ఉంటాయి. దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది? ఎల్లప్పుడూ సంతోషించండి, కష్టములోను సంతోషంలో. లోకంలో కష్టంలో ఏడుస్తారు, సంతోషంలో సంతోషిస్తారు. దేవుని బిడ్డలమైన మనము కష్టాలు వచ్చినా సంతోషం వచ్చిన ఒకే మాదిరిగా ఉండాలి. ఉంటున్నారా మీరు? అమ్మ ఉంటున్నారా? కొంచెం నష్టం కలిగేటప్పటికీ ఎంత సనుగుడండి, కొంచెం బాధ కలిగేటప్పటికి ఎంత సనుగుడు. దేవుని పరిచర్య చేస్తూ కూడా కొంచెం ఏదైనా ఒంటికి నొప్పి తగిలింది అనుకోండి, ఎంతగా దేవుని సనుక్కుంటారండి. ఏమిటి? నీకోసం దేవుని శరీరం అంతా కూడా ఏమైందండి? నలగగొట్టబడింది కదా. నీకోసం ఆయన ఎంత నలగగొట్టబడ్డాడు, ఎంత వేదన అనిపించాడు. కొంచెం బాధ కలిగేటప్పటికి నువ్వేం చేస్తున్నావు? ఆయన మీద నువ్వు సనుక్కుంటున్నావు. ఇక్కడ అంటున్నాడు, మా హృదయాలు సంకుచితమై లేవు, మా అంతఃకరణం సంకుచితమై లేదు. మా అంతఃకరణం ఎలాగుందంటున్నాడు? విశాలంగా ఉంది. ఈ మాట చెప్పండి, ఎలాగుంది? విశాలంగా ఉంది. నీ అంతఃకరణం ఎలాగుందండి? ఎలాగుంది? సంకుచితంగా ఉందండి. సంకుచితంగా ఉన్నది కాబట్టి మనం అనుకూలంగా ఉంటే దేవుని మాట వింటున్నాం. మన సంఘంలో ప్రజలు ఈ ప్రజలేనా? ఏమండి, మన సంఘం ఇంతేనా? ఏమవుతున్నారు? పరిస్థితులు బాగోలేనప్పటికీ ఏం చేస్తున్నారు? పరిస్థితులకే తలొగ్గుతున్నారు. బయట వాతావరణం బాగోలేదు, రావడానికి వీలు లేదు, ఏం చేశారు? ఇంటికాడ కూర్చున్నారు. నీ ప్రయాసను దేవుడు చూస్తాడండి. ఆయన ఏం చూస్తున్నాడండి? నీ ప్రయాసను చూస్తున్నాడు. నువ్వు శ్రమపడి ఇక్కడికి వచ్చావు అనుకోండి, ఆ శ్రమకు తగినటువంటి ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. ఆయన మన విశ్వాసాన్ని, మన భక్తిని ఏం చేస్తున్నాడండి? తూకంతో వస్తున్నాడు. తల పైకి ఎత్తండి అమ్మ, తల దించుకుని వద్దు. వినేటప్పుడు తలపై తప్పును విడిచిపెట్టాలి అని అనుకున్నావు అనుకోండి, నువ్వు తల పైకి ఎత్తాలి. ఇంకా అదే తప్పు చేయాలనుకున్న తల కిందకి దించుకోవాలి. అర్థమైందా? పాపాత్మురాలైన స్త్రీ యేసుతో తల ఎత్తుకుని మాట్లాడిందాను. ఎందుకంటే ఇప్పటి వరకు నేను పాపం చేశాను, ఇక మీదట నేనేం చేయకూడదు అనుకుందండి? పాపం చేయకూడదు అనుకుంది. అంటే ఆమెలో ఒక సత్క్రియ, ఒక పశ్చాత్తాపం, ఒక వైరాగ్యం ఆమెలోకి వచ్చేటప్పటికి ఆమె తల ఏమైందండి? ప్రభు అయినటువంటి యెహోవా కయీనుతో అన్నాడు, సత్క్రియలు చేసినడలా నీవు కూడా తల ఎత్తుకుందువు కదా. ఏం చేస్తే? సత్క్రియలు చేస్తే నీ తల ఏమవుతుంది? ఎత్తబడుతుంది. మన తల ఎత్తుకోవడానికి మనం ప్రయాసపడాలి. అంటే పాపం నిన్నటి రోజు మరలా మన జీవితంలో
తిరిగి రాదు. నిన్న చేసింది వదిలేద్దాం, ఇంతకు ముందు చేసింది వదిలేద్దాం. ఇక మీదట మన పరిశుద్ధతను మనం ఏం చేద్దాం? జాగ్రత్తగా కాపాడుకుందామండి. ఆయన మనల్ని చేర్చుకొని ఒక తండ్రిలాగా ఏం చేస్తానన్నాడు? మనల్ని కాసి మనల్ని భద్రపరుస్తాను. మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభు అటండి ఆయన చెప్పుచున్నాడు. ఇవి నా మాటలు కాదురా బాబు, పిచ్చోళ్ళారా. ఏమన్నాడు? ఓ కొరింథీయులారా, ఇవి నా మాటలు కాదు. ఎవరు మాటలు అన్నాడండి? సర్వశక్తి కలిగినటువంటి ప్రభువు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యోగ్యత మనం పొందాలి. ఈ అర్హత మనకి ఎలాగొస్తుంది తెలుసండి? యేసు ప్రభుని మనం పరిపూర్ణంగా అంగీకరించుదాం. బైబిల్ ఒక చక్కటి మాట ఉందండి. యోహాను భక్తుడు తన సువార్తలు ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. తన్ను ఎందరు అంగీకరించరు వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచున్న వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడట ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, తన కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, అనగా తన కుమారుని నామము యేసుక్రీస్తు నామమును ఎవరైతే అంగీకరించి ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ ఏమవుతారటండి? దేవుని పిల్లలు అవుతారట. ఎవరి పిల్లలండి? దేవుని పిల్లలు. మనం పరలోకి వెళ్ళాలంటే ఎవరి పిల్లలుగా ఉంటే వెళ్తాం? దేవుని పిల్లలుగా ఉంటే వెళ్తాం. సాతాను పిల్లలుగా ఉంటే వెళ్తాం. పాపం చేసే ప్రతివాడు సాతాను పిల్లలండి. పాపాన్ని విడిచిపెట్టి ప్రతివాడు దేవుని సంతానం. నువ్వు దేవుని సంతానంగా ఉండాలంటే నువ్వేం విడిచిపెట్టాలి? ఆయనను ఎందరు అంగీకరిస్తున్నారో, ఆయన నామం యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారందరూ కూడా దేవుని పిల్లలొకటికి దేవుడు వారికి ఏమిస్తున్నాడటండి? అధికారం ఇస్తున్నాడు. నువ్వు దేవుని పిల్లలు అవ్వాలంటే, దేవుని సంతానం అవ్వాలంటే, ఆయన నిన్ను చేర్చుకోవాలంటే నువ్వు ఏం చేయాలి తెలుసండి? లోకములో ఉన్న వాటిని నువ్వేం చేయాలి? జయించాలి. పాపమును, పాపేక్షలను, శరీరమును, శరీరేక్షలను, కోరికలను, వీటన్నిటిని నువ్వు జయించాలి. అయితే దేవుడు అంటున్నాడు, జయించువాడిని వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినై యుందును, అతడు నాకు కుమారుడై యుండును. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 7వ వచనం చదవండి. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినై యుందును, అతడు నాకు కుమారుడై యుండును. దేవునికి స్తోత్రం. నేను అతనికి దేవుడినై యుందును అనగా దాని అర్థం ఏంటని? నేను అతనికి తండ్రినై యుందును, అతడు నాకేమై ఉంటాడు? కుమారుడై ఉంటాడు. ఎవనికి నేను తండ్రినై ఉంటానో, ఎవడు నాకు కుమారుడై ఉంటాడో వాడిని నేనేం చేస్తాను? నడిపిస్తానని ప్రభు చెప్తున్నాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14 వచనమండి. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. అంటే దీన్ని చూడండి, తిరిగే చదువుతాం. ఎవరు దేవుని కుమారుడై ఉంటాడో వాడు దేవుని ఆత్మచేత ఏమవుతాడు? చెప్పండి. ఎవడు దేవుని కుమారుడై ఉంటాడో వాడు ఎవరి చేత నడిపింపబడతాడు? దేవుని ఆత్మచేత నడిపింపబడతాడు. ఈ రాత్రి మనం దేవుని సన్నిధికి వచ్చామంటే మనల్ని ఎవరు నడిపించారు? దేవుని ఆత్మ మనల్ని నడిపించింది. ఎందుకు ఆత్మను మనల్ని నడిపించింది? మనము దేవుని పిల్లలమై ఉన్నాము. అందుని బట్టి మనం అందరం 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ రాత్రి మన సంఘములో చాలామంది ప్రజలు ఉన్నారు, లోకములో చాలామంది ప్రజలు ఉన్నారు. ప్రత్యేకించి మనం మాత్రం ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటంటే దేవుని ఆత్మ మనల్ని నడిపించింది. ఎందుకు దేవుని ఆత్మ మనల్ని నడిపించింది? మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఏమై ఉన్నాం? చెప్పండి అందరు గట్టిగా చెప్పండి. దేవుని పిల్లలమై. దేవుని పిల్లలు తప్పు చేస్తారా? ఏమ్మా, దేవుని పిల్లలు ఆదివారం ఎగ్గొడతారా? దేవుని పిల్లలు దేవునికి సమయం ఇస్తే మానేస్తారా? ఏమండి, రోజుకి ఎంత సమయం ఇవ్వాలని చెప్పాను దేవునికి?
ఎంత సమయం? 2:30 గంటలు. ఎవరైనా ఎత్తున్నారా? రోజుకి 2:30 గంటలు దేవుడికి ఇవ్వాలని చెప్పాను. ఎత్తున్నారా మీరు? ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. మనం అరుగుల మీద దేకటం కాదండి, టీవీ కాడ కూర్చోవటం కాదు, అచ్చమ్మ బుచ్చమ్మ మాటలు మాట్లాడుకోవటం కాదు, ఖాళీగా ఉన్నాం కదా ఎవడు దొరుకుతాడా అని చూడటం కాదండి. మనం ఎక్కడ గడపాలి? దేవుని సన్నిధిలో. అయ్యా ఒక్కరు ఎలా గడపండి? నువ్వు ఒక్కరవు కాదు, నువ్వు దేవుని సన్నిధిలో గడపటం ప్రారంభించిన ఆ గడియ నుండి దేవుడు నీతో కలిసి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దేవునితో నువ్వు గడపాలనుకున్నావో దేవుడు కూడా నీతో ఏం చేయాలనుకుంటున్నాడు? గడపాలను రెడీగా ఉన్నాడు. ఆయన ఎలాగున్నాడండి? నీ కోసము ఎదురు చూస్తూ ఉన్నాడండి. అయ్యా నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు అంటే, దినమల్లయు మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను. లోబడే పిల్లల కోసం, లోబడని పిల్లల కోసం, ఎవరైనా సరే ఆయన పిలుస్తారేమో, ఆయనతో గడుపుతారేమో. ఆయన ఏం చేస్తున్నాడండి? ఎదురు చూస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామండి? ఖాళీగా ఉంటే మనకు ఊసిపోవట్లేదంటే ఎవరికైనా ఫోన్ చేసి కాసేపు రారా అని మాట్లాడుతున్నాం, లేదా నువ్వు ఖాళీగా ఉన్నావు నేను అక్కడికి వస్తానని మాట్లాడుతున్నావు. ఏమో ఇక్కడ కూర్చున్నావు ఏంటంటే, ఖాళీగా ఉన్నానండి, ఇంటికాడ ఊసిపోవట్లేదండి, అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నానండి అంటే. ఎందుకు ఇక్కడ కూర్చున్నారంటే ఏమంటారు? ఇంటికాడ ఊసిపోవట్లేదండి. మనకు ఊసిపోవాలంటే ఇంకో మనిషి కావాలి. దేవుని దగ్గరికి వచ్చాక మనకు ఊసిపోయేటట్టు చేస్తాడండి. ఎందుకంటే కొంచెం సేపు మనం మాట్లాడిన తర్వాత ఆయన ఏం చేస్తాడు మనతోటి? దేవునితో మనం మాట్లాడటం అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? ఆయన మాట్లాడటం మొదలెడతాడండి. మొదలెడతాడు లేదా? ఏమండి, అవతల వ్యక్తి మాట్లాడట్లేదు అనుకో, మనం ఏం చేస్తాం? మాట్లాడుతూనే ఉంటాం, ఆపం. అటు స్టార్ట్ చేసేయడానికి మనం ఏం చేస్తాం? ఆపేస్తాం. దేవుడు నీతో మాట్లాడట్లేదు, నువ్వు అలాగే మాట్లాడుతూ ఉంటే ఆయన ఏం చేస్తాడండి? యాకోబు తెల్లారిదాకా మాట్లాడుతూనే ఉన్నాడండి. తెల్లారిదాకా ఏం చేస్తున్నాడు? అతను మాట్లాడుతూనే ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నా ఎవరికి తెలీదు, కానీ యాకోబుకి తెలుసు నేను దేవునితో మాట్లాడుతున్నా, నాతో పాటు దేవుడు ఉన్నాడండి. కానీ అదృశ్యుడైన దేవుడు యాకోబుకి ఏమవట్లేదండి? కనబడట్లేదండి. ఆయన ఉన్నట్టే ఉన్నాడు కానీ ఏం అవ్వట్లేదండి. అమ్మా వినండి, ఆయన ఉన్నట్టే ఉంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకోండి, ప్రార్థన చేస్తూ ఉన్నావు అనుకోండి, నీ ప్రక్కన ఆయన ఉన్నట్టే ఉంటుంది. వాక్యం చదువుతున్నావు అనుకోని నీ పక్కన ఆయన ఉన్నట్టే ఉంటాడు. కనుక ఉన్నాడు కాబట్టి నీకు ఎలాగుంటుందండి? మనిషి ఉన్నట్టుగానే ఉంటుంది. యాకోబుతో రాత్రంతా దేవుడు ఉన్నట్టే ఉందండి. తెల్లారేసరికి దేవుడు ఏం చేశాడండి? ఉన్న దేవుడు రాత్రంతా యాకోబుతో ఉన్న దేవుడు తెల్లారుతో ఉండగా యాకోబుతో ఏం చేయటం మొదలెట్టాడండి? చెప్పాలి గట్టిగా. అంటే యాకోబు మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారండి? దేవుడు మాట్లాడుతున్నాడు. నీతో ఆయన మాట్లాడాలంటే నువ్వు ఆయనతో మాట్లాడటం మొదలు పెట్టాలి. నువ్వు మాట్లాడగా ఏదొక సమయమందు దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన నీతో మాట్లాడితే నీ జీవితమే మారిపోతుంది. యాకోబు జీవితంలో ఆక స్వరముతోటి, ఆ మాటతో యాకోబు జీవితం అద్భుతంగా విప్లవాత్మకంగా మార్పు చెందింది. ఎంత మార్పు చెందిందంటే యాకోబుగా ఉన్నటువంటి అతడు ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడితే నీ స్థితి, నీ జీవితము ఒక గొప్ప మార్పు, విప్లవాత్మకమైనటువంటి మార్పు నీ జీవితంలో కలుగుతుంది. కనుక మనం ఎక్కువ ఎవరితో గడపాలండి? మినిమం 2:30 గంటలు. ఏమండి, ఉదయం నుంచి మనం డ్యూటీకి వెళ్తాం 8 గంటలు. మన పక్కన మనిషి ఉన్నా లేకపోయినా 8 గంటలు మనం ఏం చేస్తాం? పని చేస్తూనే ఉన్నాం కదండి. అయ్యో మనిషి లేడు కదని పని చేస్తాం అనేయట్లేదు కదా, చెప్పండి. అలాగే ఆ 8 గంటలు మనం ఎలాగైతే మనం పని చేస్తున్నామో 2:30 గంటలు మనం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఖచ్చితంగా ఆయనతో మనం గడపాలి. ఆయనతో నువ్వు గడిపితే మిగిలినటువంటి 24
గంటల్లో 2.5 గంటలు నువ్వు దేవునితో గడిపితే 21.5 గంట దేవుడు నీతో గడుపుతాడు. అర్థమైంది? నువ్వు 2.5 గంటలు ఆయనతో గడిపితే మిగిలిన 21 గంటల అర్ధ గంట 21.5 గంటలు ఆ కృపగల దేవుడు నీతో ఉంటాడు. ప్రతి ప్రమాదాన్ని, ప్రతి ఇబ్బందిని, ప్రతి అసౌకర్యాన్ని నీకు సౌకర్యవంతంగా దేవుడు మార్చేస్తాడండి. దేవునికి స్తోత్రం. మార్చని దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎవరు దేవుని కుమారులై ఉంటారో వారు దేవుని ఆత్మచేత నడిపింపబడతారు. ఎవరు దేవుని ప్రజలై ఉంటారో వారు దేవుని ఆత్మచేత నడిపింపబడతారు. మరి ఎవరు దేవుని ప్రజలనగా, దేవుడు ఎవరిని చేర్చుకుంటాడో వారు దేవుని ప్రజలు. దేవుడు ఎవరిని చేర్చుకుంటారో వారికి దేవుడు తండ్రి అయి ఉంటాడు. ఎవరిని దేవుడు చేర్చుకుంటారో వారికి ఆయన ఎలాగున్నాడు తెలుసా? తండ్రి అయి ఉన్నారు. వారు ఆయనకి కుమారులై ఉన్నారు, కుమార్తెలై ఉన్నారు. కనుక ప్రియ దైవ జనాంగమా, ఇవి నా మాటలు కాదు, సర్వశక్తుడైన ప్రభువే మీతో మాట్లాడుతున్నారు. కనుక మీ అంతఃకరణం ఎలాగుండాలి చెప్పాలి. మీ అంతఃకరణం ఎలాగుండాలి? విశాలపరచబడి ఉండాలి. అయితే మీ అంతఃకరణం ఎలాగుంది? సంకుచితంగా ఉంది. ఈ రాత్రి ఈ వాక్యమైన నీవు నీ అంతఃకరణం ఎలాగుండాలని విశాలపరచబడాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు. మీ ఎడల మాకున్న 13వ వచనం చదువమ్మా. ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. దేవునికి స్తోత్రం. విశాలపరచబడి మా అంతఃకరణం, అంటే మా అంతఃకరణం విశాలపరచబడింది. దానికి ప్రతిఫలంగా మీరు కూడా ఏం చేయాలన్నాడు? విశాలపరచుకోమన్నాడు. ఏం పరచుకోమన్నాడండి? విశాలపరచుకోండి. మీరు నా పిల్లలని మీతో నేను ఇలా చెప్తున్నాను. అందరితో నేను చెప్పట్లేదు. ఎవరితో చెప్తున్నాను? మీరు నా పిల్లలని అరమరిక లేకుండా, ఏం లేకుండా, అరమరిక లేకుండా నేను మీతో మాట్లాడుతున్నాను. ఎంత చక్కగా చెప్తున్నాడండి పౌలు గారు. ఈ రాత్రి ఈ మాటలు మనం వింటున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు. కనుక మీ అంతఃకరణమును మీరేం చేసుకోవాలి? విశాలపరుచుకోవాలి. దేవునికి మీరేం చేయాలి? స్థానం ఇవ్వాలి. దేవుణ్ణి మీరు చేర్చుకోవాలి. అప్పుడు ఆయన మిమ్మల్ని చేర్చుకుంటాడు. ఎప్పుడు ఆయన మిమ్మల్ని చేర్చుకుంటాడో ఆయన మీకు తండ్రి అయి ఉంటాడు. మీరు ఆయనకి కుమారులను కుమార్తెలనే యుందురు. అట్టి భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా మోకరించండి. ప్రభు వైపు చూడండి. యేసయ్యను చూడండి. యేసయ్యను మాత్రమే చూడండి. సర్వోన్నతుడైన ప్రభు, కృపగల దేవుడి రాత్రి మనతో మాట్లాడాడు. నాయన నీకు అనేక వందనాలు, అనేక స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును నాయన, మా అంతఃకరణం సంకుచితమై ఉంది ప్రభు. మా అంతఃకరణం విశాలపరచబడినట్లుగా, మీరు మాకు తండ్రి అయి ఉండినట్లు, మేము మీకు బిడలమై ఉండినట్లు కృప దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ విశ్వాసములు, ఈ భక్తులు మేము కుడరములకు తొట్టులు విడిపోకుండా విశ్వాసములకు కర్తవైన నీ వైపు చూస్తూ ఈ విశ్వాసతలు ముందుకు కొనసాగడం మీరు సాధించండి. మా సంఘాన్ని, సంఘ కుటుంబాలు మరి దీవించండి. ఈ వాక్యం వినిచున్న ప్రజలందరినీ కూడా దీవించండి ప్రభు. సహాయం చేయండి, కృప చూపించండి. నేను అక్కడకు సిద్ధపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.